నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మనతో పాటు మనందరికీ ఇష్టమైన యాక్టర్, బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ సుమన్ శెట్టి ఉన్నారు. ఒకసారి ఆయన జర్నీ గురించి మొత్తం క్లియర్గా అడిగి తెలుసుకుందాం. హలో సుమన్ శెట్టి గారు, ఎలా ఉన్నారు? అవునండి సార్. అంటే బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో కొంచెం గట్టిగా మాట్లాడుతున్నట్టున్నారు హౌస్లో కంటే. అంటే ఏం లేదు, కాన్ఫిడెన్స్ వచ్చిందా హౌస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకొంచెం? లేదండి. సుమన్ శెట్టి ఎప్పుడు కాన్ఫిడెంట్గానే మాట్లాడతాడు, కాన్ఫిడెంట్గా ఉంటాడు ఎప్పుడూను. అంటే అక్కడ తక్కువ మంది ఉన్నారు, ఇక్కడ ఎక్కువ పీపుల్ ఉన్నారు కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను. ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా హౌస్లో కొంచెం మింగిల్ అవ్వడానికి, వాళ్ళతో కలవడానికి? అదేమీ లేదండి. అంటే కొంచెం ఫస్ట్ ఒక 1 వీక్ కొంచెం అంత కొత్తగా ఉంది వల్ల అలాగా. సెకండ్ వీక్ నుంచి మళ్ళీ సుమన్ శెట్టి ప్రపంచం అయిపోయాడు కదండి. అంటే నామినేషన్స్ పాయింట్స్ అంటే మీకు గుర్తు పెట్టుకునే వాళ్ళు కదా, ఇది పాయింట్ పెట్టుకోవాలి తర్వాత అని చెప్పేసి? అది కాదండి మెయిన్. అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు చిన్న చిన్న పాయింట్లు మామూలుగా అసలు మనోళ్ళే కదా అని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నది. అది కూడా అంటే తెలియదు కదా ఫస్ట్ నామినేషన్స్ ఈ పాయింట్స్ కూడా ఇవి కూడా అనేది కొంచెం అంతే తప్ప ఇంకేమీ లేదండి. నాన్ స్టాప్గా బ్యాక్ టు బ్యాక్ సంజన గారిని నామినేట్ చేయడానికి, గేమ్లో నుంచి తీయాలన్నా సంజన గారి పేరే చెప్పడానికి రీజన్ ఏంటి? అలాగని లేదండి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు తను ఆడలేదని కాదు, తను నాకేం శత్రువు కాదు, తన మీద నాకేం కోపం కాదండి. ప్రజెంట్ అందరితో కంపేర్ చేసుకుంటే నాకు అవకాశం వచ్చేది తను మామూలుగా. అందుకని ఇప్పుడు నేనే కాదు, అందరూ కూడా సంజన గారే చేసేవారు, నేను ఒక్కనే కాదు యాక్చువల్లీ. బర్నీ గారితో ఎందుకు మీకు అంత మంచి బాండింగ్ ఫామ్ అయింది? ఓన్లీ బర్నీ గారితోనే ఎందుకు? అలాగని లేదండి. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి బన్నీ నేను సినిమా చేశాము, తర్వాత మళ్ళీ హౌస్లోని మేము కలిసాము. అంటే మాకు యాక్చువల్లీ మీకు అందరికీ తెలుసు, అందరికీ గ్రూప్ ఉంది, అందరూ సపోర్ట్, ఎవరు కాదు సపోర్ట్ ఉంది. మా ఇద్దరికి ఎవరు సపోర్ట్ లేరు, అందరికీ తెలుసు అది. నాకు అతనికి నేను, మీ ఇద్దరు తప్ప ఇంకేమీ లేదు. జనరల్గా నార్మల్గానే అదేం లేదండి. టాప్ 5లో ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? టాప్ 5 వరకు వాళ్ళు ఉంటారని మీరు అనుకున్నారా? సో మీరు ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత టాప్ 5 వరకు నేను వెళ్ళగలనా లేదని మీరు ఆలోచించుకున్నారా? మీకేమనిపించింది? అంటే నాకైతే ఫస్ట్ ఉంటానా లేదన్నది నాకు తెలియదండి. టాప్ 5 వరకు ఉంటానని నేను అనుకోలేదు యాక్చువల్లీ. చెప్తున్నాను కదండి, మా అబ్బాయికి ఇంట్రెస్ట్, డాడీ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది, నువ్వు వెళ్ళు డాడీ అని చెప్పాడు. వెళ్ళాను. అదే ఇంకా అందరూ ఆడుతుంటుంటే ఇంకా దాన్ని బట్టి నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను ఆడానండి, అంతేనండి. అంటే ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్తో ఎవరిదైనా అన్ఫేర్ ఎలిమినేషన్ అని మీకు అనిపించిందా? లేదండి, నాకు అది ఏం లేదు, అన్ఫేర్ అన్నది లేదు. యాక్చువల్లీ ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి ఇంకా అన్ఫేర్ ఏముంటుందండి ఇందులో. టాస్క్లు ఏమైనా మీకు అంటే ఫిజికల్గా వాళ్ళు ఫిట్ ఉన్నారు మీకంటే, సో టాస్క్లు ఇలా పెట్టి గెలవడం అనేది కరెక్ట్ కాదేమో, ఇది అన్ఫైర్ ఏమో అని ఏమైనా అనిపించిందా మీకు? టాస్క్లు ఎందుకంటే ఫిజికల్ ఫిట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా బాగా ఆడతారు, లేడీస్ కంటే కూడా బాయ్స్ ఇంకొంచెం గట్టిగా ఆడతారు, అదేమైనా అన్ఫైర్ అనిపించింది? అన్ఫేర్ అన్నది కాదండి. అంటే ఇప్పుడు ఫిజికల్ టాస్క్ అంటే మరి యాక్చువల్లీ తనుజ నేను ఆడింది అది ఫిజికల్ టాస్కే రియల్లీ. నేను ఆడాను, విన్ అయ్యాను. అలా కొన్ని టఫ్ ఉంటాయి, కొన్ని ఆడగలుగుతాము, కొన్ని ఆడలేమండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఎక్కువ, వాళ్ళు మాతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు స్ట్రాంగ్. డిమాండ్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ స్ట్రాంగ్. స్మోకింగ్ సాక్రిఫైస్ చేయమంటే ఎందుకు చేయలేదు మీరు? ఇట్స్ మై పర్సనల్ అండి, ఐ కెనాట్ సాక్రిఫైస్. ఎవరి కోసం సాక్రిఫైస్ చేయాలి? నేను చేయనండి. అది తప్ప ఇంకేదైనా నా ప్రాణం ఇమ్మన్నా ఇస్తా కానీ అది మాత్రం ఇవ్వనండి. ఇది మాత్రం టెలికాస్ట్ చేయకండి. ఓకే ఓకే నా దగ్గర ఇప్పుడు ఆడుకుంటుంది. ఓకే, వచ్చేటప్పుడు మీరు కళ్యాణ్ని కప్పు కొట్టాలని చెప్పారు మీరు, ఇక్కడేమో మీరు డిప్లొమాటిక్గా చెప్తున్నారు కళ్యాణ్ కప్పు కొట్టాలి అని చెప్పారు స్టేజ్ మీద. నేను డిమాండ్కి చెప్పాను, ఇమ్ము గుర్తుంది కదా, ఇమ్ముకి ఏం చెప్పాను, లోపల హగ్ చేసుకున్నప్పుడు నేను ఎలిమినేషన్ అయిన తర్వాత ఇమ్ముకు హగ్ చేసుకుంటూ ఇమ్ము కొట్టాలి, ఎందుకంటే ఇమ్ము గోల్ అదేనండి, కప్పు కొట్టాలి అని చెప్పి నేను అందరికీ చెప్పాను. నేను ఆఖరికి మా సిస్టర్ కూడా చెప్పాను, సంజన గారికి, సిస్టర్ దొంగతనాలు మాన్యని మీరు కమాన్ మీరు కొట్టాలి, కప్పు కొట్టాలని అందరికీ చెప్పాను నేను. సో విన్నర్గా ఎవరుంటే బాగుంటుంది? ఎవరు ఫెయిర్ విన్నర్ క్యాండిడేట్ అంటే వర్త్ అంటే ఎవరు? మీరు ఎవరు అనుకుంటున్నారు సార్? నన్ను అడుగుతారా? ఇప్పుడు బయట ఉన్న ఓటింగ్ ప్రకారం కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరి పేర్లే వినిపిస్తున్నాయి. సో మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా చూసే ఉంటారు మీరు, సో వాళ్ళిద్దరిలోనే విన్నర్ ఉంటారు అంటున్నారు. సో వాళ్ళిద్దరే వర్త్ అంటారు. నేను అదే అనుకుంటున్నాను సార్, నిజంగా అదే అనుకుంటున్నాను. ఓకే, సో ఎలా ఉందా వాళ్ళ బాండింగ్స్ కానీ గేమ్ కానీ? ఇప్పుడు టాప్ 5లో ఉన్న వాళ్ళ మీద 1 వర్డ్ చెప్పండి ఒక్కొక్కరి గురించి. తనుజ గురించి ఒపీనియన్ ఏంటి?
సార్ ఇప్పుడు ఒక్కొక్కరు కాదు, ఇప్పుడు అందరూ ఎఫర్ట్ బాగా పెడుతున్నారు, అందుకే ఇక్కడ వరకు ఉన్నారు, టాప్ 5 వరకు ఉన్నారు. అంటే ఒక్కొక్క పర్సన్ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు తనుజ? ఎమోషనల్ అండ్ గేమ్ కళ్యాణ్, వెరీ స్ట్రాంగ్, ఇమాన్యుల్, వెరీ ఫన్నీ అండ్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ గేమ్ బాగా ఆడతాడు. డెమోన్, డిమన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, బాగా ఆడతాడు గేమ్. ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా చూస్తున్నాను, బాగా ఫన్నీ మూమెంట్స్ కూడా బాగా కనబడుతున్నాయి, డ్యాన్సులు బాగా వేస్తున్నాడు, అన్నీ బాగుందండి. సంజన, షీస్ మై సిస్టర్, సంజన సిస్టర్, తను కూడా ఇప్పుడు గేమ్ ఆడుతుంది, బాగా ఆడుతుంది, చాలా బాగా. అదే చెప్తాను కదా, టఫ్గానే ఉంది. అసలు బిగ్ బాస్ టీం ఎలాగా డిసిజన్ తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే టఫ్గానే ఉంది. కానీ వెయిట్ అండ్ సీ, ఇంకా ఏముంది 2 డేసే కదండి, వెయిట్ అండ్. ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాత బర్నీ గారు ఏం చెప్పారు, ఏం మాట్లాడుకున్నారు? అదే ఒకటే అన్నారు, సుమనన్న నువ్వు ఎలిమినేట్ అయ్యి వచ్చావు, నీ వెనకతలు నన్ను కూడా తీసుకొచ్చేసావు అని అన్నారు బర్నీ అన్న. ఇంకేం చేయలేము, ఇంక అక్కడితో అయిపోయింది, మా జర్నీ అయిపోయింది, బిగ్ బాస్ జర్నీ అయిపోయింది. ఇప్పుడు న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి, ఆ న్యూ లైఫ్ కోసం వెయిట్ చేస్తాను. మీ రెమ్యూనరేషన్ బాగా వైరల్ అవుతుంది, అది నిజమా కాదా? ఎంత అని నేను అడగను. అదే నిజమా కాదా అంటే ఇంకా ఎంత అడగనంటే ఇంకా అక్కడే ఆన్సర్ ఉంది సార్. అలాగని కాదు, కానీ నేను అగ్రిమెంట్ ఉంది కాబట్టి నేను అవన్నీ చెప్పలేను సార్. అవన్నీ ఏదో చోటా డాన్గా ఒక ప్రోమో చూసాను, ఏంటి సార్? అది నువ్వే కావాలి అని చెప్పి మా టీవీది సీరియల్ సార్, అది దానికి ప్రమోషన్ యాడ్ చేశాను. సో ఈ BB9 తర్వాత మీ లైఫ్ ఇంకొంచెం చేంజ్ అవుతుంది అనుకుంటున్నారా? చేంజ్ అవుతుందా సార్? 100% అనుకుంటున్నాను. ఇంకా మంచి అవకాశాలు, ఇంకా మంచి సినిమాలు వస్తాయని 100% అనుకుంటున్నాను సార్. సో లోపల ఎన్ని గొడవలు జరిగినా కానీ మళ్ళీ మీరు అందరూ కూడా లైవ్లో అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు, బాండింగ్ కంటిన్యూ చేస్తున్నారు. సో ఇట్లాగే బాండింగ్ కంటిన్యూ చేయాలి, మీరు అందరూ కలిసి మళ్ళీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో కనిపించాలని కోరుకుంటున్నాం. సో మా కోసం మంచిగా అన్ని సినిమాలు చేస్తూ ఉండండి, మంచి క్యారెక్టర్లు చేయండి. లాస్ట్గా ఒక్క డైలాగ్ చెప్తారా? బృందావన్ కాలనీ డైలాగు, ఓరే నీచుడా నికృష్టుడా. చిచ్చి, నేను చూస్తుంటే మా తమ్ముళ్ళలో ఉన్నాడు, ఎలా తిట్టమంటారు, నీచుడా ఎలా తిట్టున్నారు. ఓకే రైట్ అన్న, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.